చీఫ్ జస్టిస్ సూర్యకుమార్ గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశమా ఎన్సీఆర్టీ సీజే జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అంశంపై పాఠ్యాంశాలని చేర్చడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. అంటే న్యాయ వ్యవస్థలో ఉండే అవినీతిని, న్యాయ వ్యవస్థలో ఉండే లోపాలని ఎత్తి చూపడం ద్వారా ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా కోల్పోయే అవకాశం ఉందనేది ఇక్కడ చీఫ్ జస్టిస్ గారి యొక్క ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే మొన్న ఒక జస్టిస్ వర్మ అనే వ్యక్తి ఇంటి ముందు నోట్ల కట్టలు దొరకడము, అది పెద్ద సెన్సేషన్ అవ్వడము, తరువాత దానికి పార్లమెంటు ఆయన ఇంకా జీవితంలోనే న్యాయ వ్యవస్థకు దూరంగా ఉండాలని తీర్మానించడం, దగ్గర ఒక 180 మంది ఎంపీలు సంతకాలు చేయడం, ఇవన్నీ ఆ తర్వాత కూడా సంతకాల సంఖ్య పెరిగినట్టుంది, నాకు పెద్దగా ఐడియా లేదు. సో ఇట్లాంటి అంటే కంచే చేను మేస్తే వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఈ విధంగా ఇంత ఇదిగా కొన్ని విషయాలు బయట పెట్టచ్చు, కొన్ని పెట్టకూడని ఉంటాయి. దాని మీదే జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక చురకబెడితే ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా న్యాయ వ్యవస్థకు సమగ్రతకు కళంకం, అపకీర్తి తేవడానికి ఎవరిని అనుమతించబోమని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు స్పష్టం చేశారు. ఎందుకు స్పష్టం చేశారు అంటే ఇట్లా చాలా ఉన్నాయి కదా లోపాలు. రాజ్యాంగంలో ఉండే కొన్ని లూప్ హోల్స్ని బేస్ చేసుకొని ఎమర్జెన్సీ లాంటివి విధించేస్తే మరి అంత మాత్రం రాజ్యాంగం తప్పుదో పట్టినట్ట? రాజ్యాంగం మంచిది కాదు అనగలమా? కాదే. అది ఉండబట్టే కదా ఒక రిపబ్లిక్ ఇండియాగా తయారైన తరుణంలో మనం ఎంత స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం. తెల్ల కాగితం అంతా వదిలేసి మచ్చని పాయింట్అవుట్ చేయడం ఎంతవరకు కరెక్టు అనేది ఇక్కడ చీఫ్ జస్టిస్ గారి యొక్క ప్రధాన ఉద్దేశం. బట్ ఇది ఒక వెర్షన్లో కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకో వెర్షన్లో రాంగ్ కూడా అనిపిస్తుంది. కొద్దిపాటి న్యాయమేనా అంటే పెద్ద పెద్ద ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులకు కూడా ఎప్పటికీ బెయిల్ మీద ఉన్నారుగా. అలాంటి బెయిల్ మీద ఉండి వాళ్ళు ఇంకా నడిపిస్తూ వాళ్ళ మీద కేసులు ఖచ్చితంగా తీర్పిస్తుంది అని అంటే కొంతలో కొంత, ఇప్పుడు మరీ భారీగా ఉరిశిక్షలు విధించకపోయినా యావజ్జీవ శిక్షలు తర్వాత కుదించేసి 5 ఏళ్ళు 7 ఏళ్ళు పడుతున్నాయంటే న్యాయం ఎంతో కొంత ఉన్నట్టేగా. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా వరకు అన్ని వాస్తవాలు బయటకు తెలుస్తున్న నేపథ్యంలో ఎంతో కొంత ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ఈ ట్రాన్స్పరెన్సీ కానీ లేకపోతే చాలా పరిస్థితులు వస్తాయి. ఎందుకు పరిస్థితులు వస్తాయి అని అంటే ప్రతి ఒక్కరు కూడా వీడియో చేసి పెట్టేస్తున్నాడు. కొన్ని వాస్తవాలు వీడియో ద్వారా లీక్ అవుతున్నాయి. అప్పుడు తప్పించుకునే పరిస్థితి లేదు. మొన్నటికి మొన్న మీరు కర్ణాటకలో చూస్తే కర్ణాటకలో డీజీపీ స్థాయి వ్యక్తి అక్కడ పనిచేసే ఒక మహిళ ఉద్యోగి పైన అసభ్యంగా ప్రవర్తించడం, అది వీడియో వైరల్ అయితే తను నేను కాదు అదేదో టెక్నాలజీ అనేది చెప్పే ప్రయత్నం చేశారు. బట్ అలాంటివి ఊరికే ఎందుకు ఏదో చేస్తారు, ఇంకా స్పష్టంగా క్లియర్గా చేస్తారు కదా. సో అలాంటివి వస్తున్న నేపథ్యంలో కొంత ట్రాన్స్పరెన్సీ ఉంది. కాకపోతే లాంటివి క్రియేట్ చేయడం వల్ల కూడా కొంత మంచి వాళ్ళు కూడా అభాసుపాలే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ విధంగా కొంప ముంచే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇకపోతే భారత ప్రధాన న్యాయమూర్తి ఈ విధంగా చెప్తూ ఒకటి స్పష్టం చేశారంట. న్యాయ వ్యవస్థకు సమగ్రతకు కళంకం, అపకీర్తి తేవడానికి ఎవరిని అనుమతించబోమని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా ఉన్న ఈ చాప్టర్ విషయాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వి తదితరులు ప్రస్తావించి ఈ విషయాన్ని అత్యవసరంగా పరిశీలించాలని చేసిన విజ్ఞప్తి మేరకు సీజేఐతో పాటు న్యాయమూర్తులు జోయ్ మాల్యా బాగ్చి, విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం కేసును సుమోటోగా స్వీకరించింది. ఇక్కడ కపిల్ సిబాల్ అలాగే అభిషేక్ సింఘ్వి వీళ్ళిద్దరు కూడా ఉద్దండులు. కపిల్ సిబాల్ అందరికి తెలిసిన వ్యక్తి, కాంగ్రెస్లో కీలకమైన నాయకుడు. అంటే ఈ విధంగా ప్రస్తావించడం వల్ల కొంత ఇబ్బంది కలిగే పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం ఇంతకుముందు చర్చించుకున్నట్టుగా దానికి సంబంధించి సీజేఐ సీరియస్ కూడా అయ్యారంట. ఎందుకు అంత సీరియస్ అయ్యారు చూడండి. సిబిల్ ప్రస్తావించిన అంశంపై తనకు పూర్తిగా అవగాహన ఉందని అదే కపిల్ సిబాల్. దీనిపై ఇప్పటికే పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఇతరుల నుంచి తనకు ఫోన్ కాల్స్, మెసేజ్లు రావడం కలవర పెట్టిందని చీఫ్ జస్టిస్ అన్నారు. దీన్ని సుమోటోగా స్వీకరించాలని కపిల్ విజ్ఞప్తి చేయగా దీనిపై నాకు పూర్తి అవగాహన ఉంది. మొత్తం న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశం ఇది. ఉద్దేశపూర్వక చర్యగా ఇది కనిపిస్తున్నది. ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నవారైనా న్యాయ వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసేందుకు నేను అనుమతించబోను. ఎస్ అంటే ఇది ఒక పాఠ్యాంశంగా పెట్టడం కరెక్ట్ కాదు అనేది చీఫ్ జస్టిస్ గారి యొక్క అభిప్రాయం. అంటే ఉన్న పరువు ఊర్లో సగం పరువు సంతలో పోయింది అన్నట్టుగా
అలాంటి పరిస్థితులు తీసుకొచ్చే ప్రయత్నం చేయకూడదనేది ఇక్కడ చీఫ్ జస్టిస్గా మన సూర్యకాంత్ గారి ఉద్బోధ.